ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్, పక్షులు ఎలా సౌండ్లు చేస్తున్నాయో. ఇప్పుడు మీకు వినిపిస్తాను చూడండి. హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే డ్యూటీ అవగొట్టేసేసుకొని సరదా బయటకు అయితే వచ్చేసాను. దుబాయ్లో ఎలా ఉందంటే ఈ టైంలో ఫుల్ షర్ట్లు కూడా అన్ని తడిసిపోతున్నాయి. బయటికి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, అంత వేడిగా ఉంది ఇక్కడ. ఒక నెల 2 నెలలు అయితే అంత క్లియర్ అయిపోయింది. సరదాగా ఈ రోజు అయితే బాగా హెవీగా ఉంది వర్క్. అయితే వర్క్ చేసేసుకొని ఆఫీస్ నుండి అలా ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఈరోజు బాగా టైర్డ్ అయిపోయి రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ కన్సిస్టెన్సీగా చేయాలి కాబట్టి రోజు ఒక బ్లాగ్ పెడతాను అనుకున్నా కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి అయితే బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయాను. చూడండి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కానీ చెమటలు కారిపోతున్నాయి. ఫుల్గా అలసిపోయాను. అయినా కానీ చెప్పాను కాబట్టి బ్లాగ్లో, ఇన్స్టాగ్రామ్లో, అక్కడ బయోలో పెట్టాను కాబట్టి అందుకని డైలీ బ్లాగ్ చేయాల్సిందే, తప్పదు. కన్సిస్టెన్సీగా చలో పర్లేదు, అప్పుడప్పుడు మన అందరికి వచ్చింది, నొప్పి నాకే కాదు. సరదాగా వచ్చాను గాయస్ ఈరోజు. సరదాగా వచ్చి అలా కూర్చున్నాను. మేము వెళ్ళే రూట్లో అయితే, మా రూమ్కి వెళ్ళే రూట్లో అయితే చూడండి ఇక్కడున్న వైబ్ ఎలా ఉండిద్ది అంటే, మన ఊర్లో చెట్ల కింద కూర్చుంటే ఎలా ఉండిద్ది వైబు, అంత పీస్ఫుల్గా రిలీఫ్గా ఉండిద్ది. అదే గైస్, కోకిళ్ళన్నీ శబ్దాలు చేస్తున్నాయి ఎక్కువ అనుకుంటా. ఇది నేనున్న లొకేషన్ వచ్చేసి. ఇప్పుడు అటు నుండి అయితే నేను వచ్చేసాను, నా రూమ్కి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ సీటు దొరకటం ఏదో గోల్డ్ దొరికినంత ఆనందం ఉండిద్ది. మళ్ళీ ఎక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా నా రూమ్ అయితే వచ్చింది. ఇది అందరూ వాకింగ్ చేసుకుంటూ కూర్చున్నారు. చాలా రోజులు అయిపోయింది ఇక్కడికైతే వచ్చేసి నేను. ఇప్పుడు దగ్గరగా 2 వారాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి అలా వచ్చాను. అందరూ చాలా మంది ఉన్నారు ఈరోజు. ఈ సీట్లో అయితే ఎవరు లేకపోయేట్లుగా వచ్చి నేనైతే కబ్జా చేశాను. సాయంత్రం వేళ అలా వెళ్తున్నాను నా రూమ్కి అయితే. ఇటు నుంచి అయితే వెళ్తే డైరెక్ట్గా వచ్చేస్తున్నా రూమ్. ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్, పక్షులు ఎలా సౌండ్లు చేస్తున్నాయో. ఇప్పుడు మీకు వినిపిస్తాను చూడండి. చలో గైస్, రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఫుల్ మరీ వేడైతే ఎక్కువైపోయింది. ఇంత వేడిలో కూడా వీడియోలు తీయటం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. దీని పక్కన, ఈ పార్క్ పక్కన మెట్రో బస్ స్టేషన్ లానే ఉంది. కాసేపు అక్కడైతే కూర్చుందాం. షర్ట్ ఇదంతా తడిసిపోయింది. కాసేపు అక్కడ కూర్చొని అయితే వెళ్ళిపోదాం. ఇదిగో గైస్, బస్ స్టేషన్ వచ్చేసి ఇదంతా హైవేనే. ఈ బస్ స్టేషన్ లోకి అయితే వెళ్తున్నాం మనం. బా చల్లగా ఉంది. ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఫుల్ టీ షర్ట్ మొత్తం తడిసిపోయింది. కనపడిందా? ఇది బయట అంతా వెచ్చగుండే తలకి, ఇక్కడ ఫుల్ ఏసీ అయితే వదిలేశారు. అందుకని వచ్చి సరదాగా వచ్చి అట్ట అయితే కూర్చున్నాను. బాగుంది, మంచి ఫెసిలిటీస్ ఇక్కడైతే. చూసారు కదా దుబాయ్ మెట్రో స్టేషన్, బస్ స్టేషన్ వచ్చేసి చిన్నగా వెళ్దాం. బయటికి వెళ్ళగానే ఇది గుట్టింది. బయటకి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు చూడొచ్చు గైస్ ఎలా ఉందో బయట లొకేషన్ వచ్చేసి. అదంతా బ్రిడ్జి, చూడండి ఎలా ఉందో వ్యూ. చిల్లు గైస్, రూమ్కి అయితే వచ్చేసాను ఇప్పుడే. విల్లాకి అయితే వచ్చేసాను. రూమ్ పైకి వెళ్తున్నాను. వెళ్ళి మీకు చిన్న విషయం అయితే చెప్పాలి, చిన్న మ్యాటర్ అయితే చెప్పాలి. రూమ్కి వెళ్ళి చెప్తాను వాయిస్లో కూడా. ఇప్పుడు ఏం చేశానంటే, చిన్న షాప్కి అయితే వెళ్ళి డ్రింక్ తాగేసి వెళ్తున్నాను పైకి. ఈరోజు ఫుల్ టైర్డ్. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. రేపు వేరే ఒక ప్లేస్ అయితే ఉంది, ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తాను. ఐ హోప్. ఈరోజు ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయానంటే, ఈరోజు చాలా వర్క్ అయితే ఎక్కువైపోయింది బాగా. అదిగాక ఇక్కడ ఎండలు కూడా బాగా
చాలా ఎక్కువైతే ఉన్నాయి. జస్ట్ అలా ఆఫీస్ నుండి బయటికి రాగానే ఫుల్ షర్ట్లన్నీ తడిసిపోయినాయి. అంత ఎండగాతుంది. కొంచెం పర్లేదు. ఈ నెల 2 నెలలు అయిపోయిన తర్వాత అంత నార్మల్‌గా అయిపోయిద్ది. అప్పుడు ఇంకా చాలా బాగుండిద్ది. ఈరోజు అదే ఫ్రెండ్స్, అందుకని కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. నాకు తెలుసు వ్లాగ్ గూడా అంత హై అవ్వలేదు. ఎందుకంటే ఇదే బాగా ఎండలు కాస్తాయి. ఇంత ఎండలో గూడా వ్లాగులు చేయాలంటే కొంచెం కష్టమే. బయటకొచ్చి చేయాలంటే అసలు ఇక్కడ ఎవరైతే వ్లాగులు ఇలా చేయరు. డైలీ ఇలా ఒక వ్లాగ్ అయితే పెడతాం. ఇంత ఎండల్లో గూడా, ఇంత హీట్‌లో గూడా. బట్ నేనైతే ఇంకా ట్రై చేత్తన్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయటానికి. బట్ ఐ హోప్ ఇంకా ఇంకా ట్రై చేత్తనే ఉంటాను. ఎన్ని ఎండలైనా రాని, వర్షాలైనా రాని డిసప్పాయింట్ అయితే చేయను. మంచి మంచి లొకేషన్స్ అయితే మీకైతే చూపిత్తానికి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. అదే కదా! కొంచెం హీట్ ఉంది ఇక్కడ. ఈ హీట్ కొంచెం అలా నెల, 2 నెలలు అయితే కొంచెం అలా పక్కకు పోతే మంచి మంచి మంచిగా ఉండిద్ది. ఇంకంతా అంటే ఎలా చెప్పాలి? అంతా కూల్ అయిపోయిద్ది. కూల్ ఎక్కలేదా వాటర్ అంటారు కదా! అంతా కూల్ అయిపోయిద్ది. అప్పుడు ఇంకా చాలా బాగుండిద్ది. ఐ హోప్ ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేద్దాం. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. రేపు ఇంకా వేరే ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేసు అంటే చెప్పకూడదు. అది బాగుండిద్ది. ఆ మెట్రో స్టేషన్ ఉండిద్ది. మెట్రో స్టేషన్ పక్కన బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉండిద్ది. అక్కడికైతే వెళ్దాము. దుబాయ్ సిటీ మొత్తం కనపడిద్ది అక్కడ నుండి చూస్తే. రేపు ఎలాగైనా రిస్క్ చేసి అంత దూరం అయితే వెళ్ళి వ్లాగ్ అయితే చేస్తాను. అందుకని మీకు ఇప్పుడే చెప్తున్నాను. అనౌన్స్ కూడా చేసేస్తున్నాను. రేపు డెఫినెట్లీ ఖచ్చితంగా వెళ్తాను. ఆర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటా. బాయ్ ఆల్. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. గుడ్ నైట్ ఆల్. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. ఇంట్లో